బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ బీచ్ వద్ద ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రోడ్లోని 1,65,69,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యాన్ని జిల్లా పోలీసు అధికారుల పర్యవేక్షణలో ధ్వంసం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ సబ్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో రోడ్ రోలర్తోని లిక్కర్ బాటిల్స్ను తొక్కించి ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లాలోని 1406 కేసులకు సంబంధించిన గత 2 సంవత్సరాల కాలంలోని సెఫ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐడిపిఎల్, డిపిఎల్, ఎన్డిపిఎల్ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసిన మద్యంలోని మొత్తం 94,737 మద్యం బాటిళ్లు, 12,532.45 లీటర్ల నాటు సారాలు ఉన్నాయి. ఎన్టీఆర్ బీచ్ వద్ద ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రోడ్లోని 1,65,69,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యాన్ని జిల్లా పోలీసు అధికారుల పర్యవేక్షణలో ధ్వంసం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ సబ్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో రోడ్ రోలర్తోని లిక్కర్ బాటిల్స్ను తొక్కించి ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లాలోని 1406 కేసులకు సంబంధించిన గత 2 సంవత్సరాల కాలంలోని సెఫ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐడిపిఎల్, డిపిఎల్, ఎన్డిపిఎల్ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసిన మద్యంలోని మొత్తం 94,737 మద్యం బాటిళ్లు, 12,532.45 లీటర్ల నాటు సారాలు ఉన్నాయి. మాట్లాడగాలి, నేను అన్నదే నీకు ఆ విషయం తెలుసు. నేను ఎందుకన్నాను సార్ ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము. కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి 32,040 లీటర్స్ ఆఫ్ అన్ని కలిపి 32,000 లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. ఈ 32,000 లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది 12,532 లీటర్స్ ఉంది. అదేవిధంగా ఎన్డిపిఎల్ సంబంధించినదిలో 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో అన్నీ కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇందులో టోటలీ 1,400 కేసు అన్ని కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డిపిఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37,500,000 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదేవిధంగా ఎన్డిపిఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డిపిఎల్ లిక్కర్. అదేవిధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్ని కలిపి 1,65,69,000 వరకు ఈ ఐడి లిక్కర్, ఎన్డిపిఎల్, డిపిఎల్ ఈరోజు మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాము. దీనిలో పోలీసు మరియు సెబ్బు కలిపి టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్తో పాటు కలిపి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా
ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు విఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్డిపిఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్డిపిఓ పెద్దాపురం మేడం కూడా రావట్లేదు. రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైంలో మరియు అదర్ టైంలో పట్టుకున్నదాన్ని కూడా వాళ్ళ ఎంటైర్ టీం కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కరు, ఎన్డీపీఎల్, డిపిఎల్ కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్లో కొన్ని తగ్గింది. మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరెవరైనా చేస్తున్నారు అన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు దానికని ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి ఎన్డీపీఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో, అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్ని కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన అందరి పాత్రికేయ మిత్రులకు కూడా చాలా ధన్యవాదాలు. కాకినాడ డిస్ట్రిక్ట్లో పోలీసు మరియు సెబ్ సంబంధించిన ఐడి లిక్కరు, ఎన్డీపీఎల్, డిపిఎల్ ఇదన్నీ కూడా లాస్ట్ 1.5 పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలోని 422 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మినీ పోర్ట్ను జనసేన నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ పోర్ట్ వల్ల బోట్లు దెబ్బతింటున్నాయని, ఇలా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయాన్ని పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలోని జనసేన నాయకులు, వేర మహిళలు, కార్యకర్తలు, మత్స్యకార నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలోని 422 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మినీ పోర్ట్ను జనసేన నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ పోర్ట్ వల్ల బోట్లు దెబ్బతింటున్నాయని, ఇలా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయాన్ని పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలోని జనసేన నాయకులు, వేర మహిళలు, కార్యకర్తలు, మత్స్యకార నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం తయారు చేస్తే అంత అమౌంట్ అయితే ఇదిగో సార్ ఎక్కడ తయారవుతుంది ఇక్కడ చేస్తారు. ఇప్పుడు ఇలా ఉంది కదా సార్, దీన్ని ఆ బోట్లు వరకు అలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి సార్, ఇలా ఉంపు రావాలి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బోటింగ్ వస్తుంది కదండి, ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ కొట్టుని కొడుతుంది అండి, ప్రమాదాలు తగ్గుతాయి. అప్పుడు ఇంత కెరటాలు ఉండదు సార్. ఉబ్బేడి వల్ల గంటలు ఎక్కువ పడుతుంది. గంటలు ఎక్కువ పడే వల్ల వాళ్ళు ఆవ తీసేటప్పుడు ఇక్కడనే వచ్చేస్తే అటు వచ్చింది. ఉప్పాడ గ్రామంలో జరుగుతున్న హార్బర్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. గత కొంతకాలంగా ఇక పక్కన ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీక్ లాంటి భాగంలో ఇన్లెట్లోకి బోట్లు వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలను కూడా పరిశీలించడం జరిగింది. మా సోదరులు చెప్తున్న విషయం ఏంటంటే, ఇది ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము మ్యారిటైమ్ అధికారులతో మాట్లాడడం, త్వరలోని ఇంజనీరింగ్ అధికారులతో కూడా కూర్చొని సమావేశం జరిగి ఇది టెక్నికల్ అంశమా, ఇది డిజైన్లో ఇటువంటి ఏమైనా మార్పులు అవసరం ఉందా, ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి మా అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. డెవలప్మెంట్ ఆఫీసర్ ఉప్పాడండి. ఈ హార్బర్ కన్స్ట్రక్షన్ చేసిన కానీ ఇప్పటి వరకు 17 బోట్లు యాక్సిడెంట్ అయినాయి.
ఈ మధ్యకాలంలో మన 6 బోట్లు కార్య కాశీయ వసపల్లి హనుమంతులు ఓలేటి రాంబాబు పల్లెటి రాంబాబు మోగు కాశీయ కామడి ధనబాబు ఈ 6 బోట్లు ఈ బ్యాన్ తర్వాత జరిగినవి ఎన్ని కూడా ఒక్కొక్క బోటు ఒక 15 లక్షలు అలాగా అంటే 5 నుంచి 10 లక్షలు ఆ మధ్య డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. బోటు మధ్యలో తిరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ మా జిల్లా ఆఫీస్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నష్టపరిహారం అనేది గవర్నమెంట్కి పంపిస్తూ ఉంది. గవర్నమెంట్ దాన్ని బట్టి నష్టపరిహారం. రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో 80 పర్యాయాలు రక్తదాత మరియు రక్తదాన శిబిరాలు ప్రోత్సాహకులు సామాజిక కార్యకర్త దూలుపూడి వెంకటరమణ బాబీని ఘనంగా సత్కరించారు. రోటరీ పీడీజీ డాక్టర్ ఎస్విఎస్ రావు మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ ఈ సమావేశానికి రోటరీ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పసుపులెట్టి కామరాజు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్న వారిని సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత దూలుపూడి మాట్లాడుతూ నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం మీద అవగాహన తక్కువగా ఉందని, సొంత కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ అవి రక్తం కావాల్సిన అపోహలు వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏ సమయంలోనైనా రక్తం కావాలి అంటే వెంటనే స్పందించే డాక్టర్ కామరాజు వాళ్ళ టీం సభ్యుల సహకారం మరవలేదని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలోని మా వంతుగా 500 యూనిట్ల రక్తం సేకరించడానికి వివిధ ఇంజనీరింగ్ కళాశాలతో మాట్లాడడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని ట్రెజరర్ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో 80 పర్యాయాలు రక్తదాత మరియు రక్తదాన శిబిరాలు ప్రోత్సాహకులు సామాజిక కార్యకర్త దూలుపూడి వెంకటరమణ బాబీని ఘనంగా సత్కరించారు. రోటరీ పీడీజీ డాక్టర్ ఎస్విఎస్ రావు మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ ఈ సమావేశానికి రోటరీ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పసుపులెట్టి కామరాజు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్న వారిని సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత దూలుపూడి మాట్లాడుతూ నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం మీద అవగాహన తక్కువగా ఉందని, సొంత కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ అవి రక్తం కావాల్సిన అపోహలు వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏ సమయంలోనైనా రక్తం కావాలి అంటే వెంటనే స్పందించే డాక్టర్ కామరాజు వాళ్ళ టీం సభ్యుల సహకారం మరవలేదని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలోని మా వంతుగా 500 యూనిట్ల రక్తం సేకరించడానికి వివిధ ఇంజనీరింగ్ కళాశాలతో మాట్లాడడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని ట్రెజరర్ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ సేవలు అలాగా అందిస్తున్నారని తెలియజేస్తూ జనవరి 28వ తారీఖు మేడం రాజేష్ గారి పుట్టిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మన సంస్థ కూడా 200 నుంచి 500 టీం అల్లారు పార్టీ గారు ఒకసారి వేదికకు రావాలి. ఇప్పుడు తాతయ్య కూడా గత 14 సంవత్సరాలు మనకి చేయబెట్టగా ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అందుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం అన్నది కొంచెం వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. క్యాంప్ పెట్టే ముందు అందరూ కూడా మీరు డొనేట్ చేస్తామని చెప్తూ ఉంటారు. అలా అన్న ఉత్సాహంతో మనం క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. క్యాంప్ కండక్ట్ చేసేటప్పటికి మొదలవుతుంది మాట. అక్కడ ఫోన్లు ఎవ్వరూ ఫోన్లు లిఫ్ట్ చేయరు. మనం ఏమో అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. సార్ ఎంతమంది 100 మంది వస్తారండి, మీరు ప్రిపేర్ అయ్యండి వచ్చేయండి అని చెప్పి ఏమో కామరాజు గారికి చెప్తూ ఉంటాం. ఆయన మాక్సిమం 5-6 సార్లు అడుగుతారు, అంతమంది ఉంటారండి అంతమంది ఉంటారండి, మీకు ఎందుకంటే రండి మొత్తం బ్యాచ్ అంతా ఉంటారని మీరు వచ్చేయండి అని చెప్తూ ఉంటాం. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్నే స్టార్ట్ చేయగానే ఒక 20-25 మంది ఫస్ట్ 2 వరుసలు 3 వరుసలు బెడ్లు నిండిపోతాయి. ఇంకా తర్వాత మొదలవుతుందండి. ఇంకా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరికీ ఫోన్లు కొట్టడం, ఇక్కడే ఉన్నాను వచ్చేస్తానంటాం. ఆడు వస్తాడా రాడని మనకు తెలుసు, కానీ మన ఆతోతో ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చాం.
కంపల్సరీ చేయాలి అని. ఏదైనా సరే కామరాజ్ గారికి మేము తాళ లయన్స్ క్లబ్ తరఫున అనేక సార్లు సంవత్సరానికి ఇంచుమించు 2-3 క్యాంపులు ఇస్తూ ఉంటాం. ఒకటి మా లయన్స్ క్లబ్ మెంబరు ముమ్మడోలు నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు పుట్టినరోజు సందర్భంగా క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అది ఎప్పుడు కూడా 100+ జరుగుతూ ఉంటుంది. అలాగే నా పుట్టినరోజు కూడా ఒక క్యాంప్ ఇస్తూ ఉంటాం. అది కూడా యావరేజ్ 75 నుంచి 80 యూనిట్లు ఇస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మరింత ప్రెస్టేజ్ గా తీసుకుని ఇంచుమించు మా తాళ చుట్టుపక్కల కాలేజ్ అన్ని ద్వారా కూడా ఒక 500 యూనిట్లు ఈ సంవత్సరం మేము రోటరీ బ్లడ్ బ్యాంక్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కామరాజు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి ఆయన ఒక్కరే ఎంతో కష్టపడి మన క్వాలిటీ నిలబెడుతున్నారు. బ్లడ్ బ్యాంక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మంచి బ్లడ్ ఇవ్వడం అనేది. మన బ్లడ్ బ్యాంకు 1996లో మొదలుపెట్టి కంప్లీట్ అవ్వడానికి 2000లో కంప్లీట్ అయింది. స్వర్గీయ బాలయోగి గారు దీన్ని ఓపెన్ చేశారు. మన రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటే విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉంటుంది. మొత్తం రోటరీ క్లబ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ బ్లడ్ బ్యాంకు కాకినాడ. అది చాలా గర్వకారణం. రెండవది కాకినాడ సిటీ మొత్తం మీద గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించి ఎక్కడ బ్లడ్ బ్యాంక్ ఉండేది కాదు. ఆథరైజ్ బ్లడ్ బ్యాంకు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కాకినాడలో వచ్చింది కూడా మన గోల్డెన్ జూబ్లీ బ్లడ్ బ్యాంకే. తర్వాత మన రోటరీ క్లబ్ మా గోల్డెన్ జూబ్లీ మెంబర్ అయిన వైటీ రామారావు రెడ్ క్రాస్లో ఇంకొక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. మన బ్లడ్ బ్యాంక్ కానీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ మనం స్వచ్ఛంగా వ్యక్తులు డొనేషన్ చేయడం వల్ల ఈ రక్తం చాలా మంచిగా ఉంటుంది. ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. అదే మీరు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో తీసుకున్న బ్లడ్ అయితే క్వాలిటీ ఉండదు. ముఖ్యంగా మన్నించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈరోజు ముఖ్య అతిథి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యం అవుతుందని తెలియజేయడం జరిగింది. కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారని ఇప్పుడే కమ్యూనికేట్ చేశారు. సో సన్మాన కార్యక్రమం కొద్దిసేపట్లో మన గౌరవ అతిథి గారి సందేశం తర్వాత స్టార్ట్ చేద్దామండి. ఈ సన్మానం ముఖ్యంగా ఎందుకు చేస్తామంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రక్తదానం ఎంత దానాలన్నింటిలో కన్నా అతి గొప్ప దానం. మనకి తెలుసు ఈ ఒక్కొక్క బ్లడ్ డొనేషన్ ఎన్ని లైఫ్ సేవ్ చేస్తుంది. అందులో నుంచి ప్లేట్లెట్స్ తీస్తాము, ఎఫ్ఎఫ్పీస్ ప్లాస్మా అంటారు, అది తీస్తామంటే రెడ్ బ్లడ్ సెల్స్ తీస్తాము. అంటే ప్రతి ఈచ్ డొనేషన్ మినిమం 3 ఇండివిజువల్స్కి లైఫ్ ఇస్తుంది. అంతకు రక్తదానమే గొప్ప కార్యక్రమం. అంటే అటువంటి రక్తదానాలు ప్రోత్సహించి ఒక్కొక్కరు 100 మందికి పైగా రక్త డొనేషన్స్ అవి చేయించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమారుగా సంవత్సరానికి 300 మంది ప్రాణాలు మీరు ఇండైరెక్ట్ గా కాపాడుతున్నారంటే చాలా మంది వైద్యుల కంటే మీరు ఈ మనుషులను రక్షించడంలో పాత్ర పోషిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మీడియా ద్వారా దీన్ని ప్రోత్సహించి, ఎందుకంటే రక్తం ఎంత ఇదిన్నా సరే మనం అనుకోవచ్చు. చాలా మంది ఎమర్జెన్సీస్ లోని ఇప్పుడు ఎలక్టివ్స్ లోని ఏదైనా ఆపరేషన్ మనం పోస్ట్ చేస్తూ ఒక 2-3 రోజుల్లో రక్తం ఎక్కించంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఇస్తే రిప్లేస్మెంట్ ఇస్తూ ఉంటారు. బట్ ఎమర్జెన్సీస్ లోని అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడలేదు. అండ్ ముఖ్యంగా ఎమర్జెన్సీలో చాలా ఎక్కువ రక్తం అవసరం ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఒక కేసు డాక్టర్ పాపం పెల్విస్ మీద నుంచి అంటే అబ్డామిన్ మీద నుంచి పేషెంట్కి వెళ్ళిపోయినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడున్న మేము వెంటనే అల్ట్రాసౌండ్ తీసి మొత్తం అబ్డామిన్లో బ్లీడింగ్ అవుతుందని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో తెలియడానికి ఒక కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేయాలని చెప్పి కొంతమంది డాక్టర్లు నిర్ణయించారు. అంటే పేషెంట్ బీపీ మెయింటైన్ అవ్వట్లేదు. మెయింటైన్ అవ్వనప్పుడు అది కాంట్రాస్ట్ ఇవ్వాలంటే క్రియాటిన్ లెవెల్స్ చేయించాలి. క్రియాటిన్ లెవెల్స్ అరగంట పడుతుంది. ఈ లోపల మనకి పేషెంట్ దక్కడు. బట్ అంటే డాక్టర్స్ జనరల్గా మెడికో లీగల్గా కూడా కొంచెం ఇదవుతూ ఉంటారు. మనకి ప్రూఫ్ ఉండాలి, థియేటర్కి తీసుకెళ్ళాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది లాస్ట్ జడ్జ్మెంట్స్ అయితే ఏంటి, కొన్ని ఎమర్జెన్సీ కండిషన్లో మానవతా దృక్పథంతో ఆలోచించి పేషెంట్ కన్విన్సెన్స్ వెంటనే ఆపరేషన్ తీసుకెళ్ళి ఓపెన్ చేయమని గైడ్ లైన్స్ అవి చెప్తున్నారు.
అలాగే మేము అటెండెన్స్ కంట్రోల్ చేసాం. మనకి ప్రాణం కాపాడడం అనేది ముఖ్యం, మిగతా అవన్నీ సెకండరీ. సో వెంటనే ఈ లోపలనే వెంటనే మనం రోటరీ, రెడ్ క్రాస్కి, బ్లడ్ బ్యాంక్స్కి వెంటనే మనం అడగగానే ఒక్కొక్క బ్లడ్ బ్యాంక్ నుంచి 8 యూనిట్లు పైగా వెంటనే పంపించడం జరిగింది. వాళ్ళకి వెంటనే రెండు క్యాన్లాస్ పెట్టి ఇక్కడ ఒక క్యాన్లా పెడతామంటే ఒక బ్లడ్ ఇస్తూనే ఇమీడియట్గా అది సెక్యూర్ చేసి మనిషి ప్రాణం కాపాడడం జరిగింది. సో ఇంత విరిగా మనం బ్లడ్ ఇవ్వాలి అని అంటే ఇటువంటి బ్లడ్ బ్యాంక్స్ సమ్మర్లో డిహైడ్రేషన్స్లో చాలా మంది ఇవ్వరు. సో సమ్మర్ అవగానే కూడా అందరూ కూడా కొంచెం పెద్ద మనసుతోటి ముఖ్యంగా యువకులని ప్రోత్సహించి ఆర్గనైజేషన్స్ హెడ్స్ కింద ఉన్నారు మన ఆర్గనైజేషన్స్ ఎంప్లాయీస్ని, వాళ్ళు వర్క్ అని ఎట్టి పరిస్థితుల్లో ఇంపేర్ అవ్వరు. అవన్నీ అవగాహన సదస్సులు కూడా ఫర్దర్ ఇంకా కల్పిస్తాము. కాకినాడలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ మనకు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ దొరకడం అనేది అది ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతాయి. యాక్చువల్లీ మనకి ఆ ప్రాబ్లం వచ్చిన వరకు దాంట్లో ఉన్న ప్రాబ్లం మనకు అర్థం కాదు యాక్చువల్లీ అన్నప్పుడు. అంటే నా బాబు కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 7 months డెంగ్యూ, అంటే ఏజెన్సీలో ఉండేవాడు, చింతపల్లిలో ఉండేవాడు. అప్పుడు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి ఓమ్నిఆర్కే హాస్పిటల్ వైజాగ్లో అడ్మిట్ అయినప్పుడు ప్లాట్లెక్స్ 20,000 పడిపోయింది యాక్చువల్లీ. ఆ నైట్లో ఇమీడియట్గా ప్లాట్లెక్స్, అందుకే అడిగాను ప్లాట్లెక్స్ కూడా ఉన్నప్పుడు ఆ బ్లడ్ గ్రూప్కి ఆ ప్లాట్లెక్స్ మనకి దొరకడము ఆ 1 hour చాలా అది ఫేస్ చేసిన వాళ్ళకి అది అర్థం అవుతాయి. అదేవిధంగా బ్లడ్ అనేది కూడా కొన్ని రేర్ గ్రూప్స్, కామన్ గ్రూప్స్ వరకు మనకి ఎలాగా అరేంజ్ చేయగలుగుతాము. కొన్ని రేర్ గ్రూప్స్ అనేది ఇమీడియట్గా ఆ టైంకి వితిన్ దట్ హాఫ్ అన్ అవర్ 45 minutes మనం అరేంజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అలాంటి ఒక సిచ్యువేషన్స్కి ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఇంపార్టెన్స్ కమింగ్ డేస్లో, అంటే కాకినాడ ఒక 10 సంవత్సరం ముందు పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలా తేడా ఉంది. కానీ రోడ్డు కానీ వాహనాలు కానీ చాలా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడు ఉన్న వెహికల్ కౌంట్కి ఇప్పుడున్న వెహికల్ కౌంట్కి మీరు కంపేర్ చేస్తారంటే చాలా, అంటే ఈవెన్ 3 times 4 times వెహికల్స్ పెరిగిపోయాయి, మూవ్మెంట్ పెరిగిపోయాయి, పాపులేషన్ పెరిగిపోయింది. కానీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఉన్న డెవలప్మెంట్ అంటే అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ అన్నప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి అన్న స్కోప్ ఎక్కువ ఉంటాయి, డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇదన్నింటికి కూడా సొల్యూషన్ అనేది ఇమీడియట్గా మనకి ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సినది చేంజ్ ఆఫ్ బ్లడ్ ఆర్ బ్లడ్ని సప్లై చేయడం. దీనికి బ్లడ్ బ్యాంక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది అన్ని చోట్ల వచ్చింది కానీ కాకినాడలో ఇది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రావడం అనేది ఎంటైర్ కాకినాడ కూడా ఒక వరం యాక్చువల్లీ. అది దానిలో ఒక 40 ఆర్గనైజర్స్ కన్సిస్టెంట్గా అబౌవ్ 100 units మనకి ఇస్తున్నది. అది మనం పోలీస్ తరఫు ఏపీఎస్పీ నుంచి కూడా ఇస్తున్నది. మేబీ కమింగ్ డేస్లో ఈవెన్ సివిల్ పార్క్లో కూడా ఇది ఇనిషియేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము. సో మన పోలీస్ తరఫున నుంచి కూడా ఇచ్చాము యాక్చువల్లీ. అది అక్కడ అంటే నాకు డే మర్చిపోయింది, ఒక ఎలక్షన్ ముందు ఒక 1 month ముందు అక్కడ అమరవీరుడు మనం యాక్చువల్లీ. సో అది రెగ్యులర్గా ఇస్తున్నాం, కళ్యాణ మండపంలో అమరవీరుల నుంచి కన్సిస్టెంట్గా ఇస్తున్నాము. సో ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్, ఎస్పెషలీ పోలీస్గా ఉండి ప్రతిరోజు యాక్సిడెంట్ కేసెస్ చూడడం అనేది వాళ్ళు ఇమీడియట్గా గోల్డెన్ అవర్ అంటారు, ఫస్ట్ 2 hours 3 hoursలో వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వడము. ఈ బ్లడ్ బ్యాంక్ దానికి కనెక్ట్ చేసి చూస్తామంటే ఇంపార్టెన్స్ ఈజీగా అర్థమవుతుంటాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ ఆత్మ పథకంలోని భాగంగా ఒకరోజు రైతులకు శిక్షణా శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జె శివసుబ్రహ్మణ్యన్ పాల్గొని రైతులకు వ్యవసాయ మెలకువలను వివరించారు. రైతులు సందేహాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలోని పలు ప్రాంతాల శాస్త్రవేత్తలు, యానాం వ్యవసాయ శాఖ సిబ్బంది, చిన్నబాబు, ఖాన్, కేవి సుబ్బారావు, చిక్కాల జోగిరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ ఆత్మ పథకంలోని భాగంగా ఒకరోజు రైతులకు శిక్షణా శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జె శివసుబ్రహ్మణ్యన్ పాల్గొని రైతులకు వ్యవసాయ మెలకువలను వివరించారు. రైతులు సందేహాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలోని పలు ప్రాంతాల శాస్త్రవేత్తలు, యానాం వ్యవసాయ శాఖ సిబ్బంది, చిన్నబాబు, ఖాన్, కేవి సుబ్బారావు, చిక్కాల జోగిరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
లోపాలను అధిగమించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ప్రపంచ శక్తివంతమైన మహిళా హెలెన్ కిల్లర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలి అంటూ ప్రజా ఐక్య సంఘాల జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు ఉషోదయ మండల వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో సమాఖ్య అధ్యక్షుడు కె శ్రీనివాస్ అధ్యక్షతన తాళరేవు సమాఖ్య కార్యాలయం నందు హెలెన్ కిల్లర్ 144వ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న అతిథులు వికలాంగుల సమక్షంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సందర్భంగా మాట్లాడుతూ అందులకు బదిలీలకు మోగవారికి వారధిగా వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరొందింది. ఎందరికో స్ఫూర్తినిచ్చిన హెలెన్ కిల్లర్ను ప్రతి దివ్యాంగులు ఆదర్శంగా తీసుకోవాలని, చూపు మాట లేకపోయినా ఒక రచయిత్రిగా అనేక దేశాల్లోని తన ప్రసంగాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని, ఇలాంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటూ జీవితంలోని ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మహిళా మండలి ఉషోదయ మండల వికలాంగుల సమాఖ్య కార్యదర్శి జి సీత మహాలక్ష్మి, వికలాంగులు నాయకులు సుబ్బలక్ష్మి, వి శ్రీనివాస్, శివశంకర్, తణుకు రాజు, సతీష్ పాల్గొనడం జరిగింది. లోపాలను అధిగమించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ప్రపంచ శక్తివంతమైన మహిళా హెలెన్ కిల్లర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలి అంటూ ప్రజా ఐక్య సంఘాల జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు ఉషోదయ మండల వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో సమాఖ్య అధ్యక్షుడు కె శ్రీనివాస్ అధ్యక్షతన తాళరేవు సమాఖ్య కార్యాలయం నందు హెలెన్ కిల్లర్ 144వ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న అతిథులు వికలాంగుల సమక్షంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సందర్భంగా మాట్లాడుతూ అందులకు బదిలీలకు మోగవారికి వారధిగా వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరొందింది. ఎందరికో స్ఫూర్తినిచ్చిన హెలెన్ కిల్లర్ను ప్రతి దివ్యాంగులు ఆదర్శంగా తీసుకోవాలని, చూపు మాట లేకపోయినా ఒక రచయిత్రిగా అనేక దేశాల్లోని తన ప్రసంగాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని, ఇలాంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటూ జీవితంలోని ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మహిళా మండలి ఉషోదయ మండల వికలాంగుల సమాఖ్య కార్యదర్శి జి సీత మహాలక్ష్మి, వికలాంగులు నాయకులు సుబ్బలక్ష్మి, వి శ్రీనివాస్, శివశంకర్, తణుకు రాజు, సతీష్ పాల్గొనడం జరిగింది. కానీ ఒక పట్టుదలతో ఆవిడ రచయిత్రగా తయారయ్యి మొత్తం మన అందరికీ మేలు చేయడం కోసం మంచి మంచి గ్రంథాలు రాయడం జరిగింది. అటువంటి వారి యొక్క జీవిత చరిత్రను మనం చదివితే మనం ఇన్స్పిరేషన్ వస్తుంది మనకి. అంటే వికలాంగతత్వం మేధాశక్తికి అడ్డు కాదు అనేది నిరూపించడానికి, అలాగే మనకు కూడా ఆత్మ గౌరవం ఉండాలి, ఈ సమాజంలో అందరితో పాటుగా దివ్యాంగులు కూడా సమానత్వం సాధించాలనే ఒక పట్టుదల మీ అందరికీ కలుగుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా ఇటువంటి రచయిత్రుల యొక్క జీవిత చరిత్రలను ఖచ్చితంగా అధ్యయనం చేయండి. అదేవిధంగా ఈ దివ్యాంగుల కోసం ప్రపంచంలో అనేక మంది పనిచేశారు, వారు అనేక ఆవిష్కరణలు కూడా చేసినటువంటి సందర్భం మనకి చరిత్రలో ఉంది. కాబట్టి సమాజంలో అన్నీ బాగున్నా అన్నీ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఉద్యమాలు చేయడం, రచయిత్రలు రాయడం అనేది పెద్ద సమస్య కాదు. ఎవరైతే ఈ వెనకబడిపోయి ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క వికలాంగతత్వంతో ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం కృషి చేయడం అనేది ఒక పెద్ద గొప్ప విశేషమైనటువంటిది. అది అటువంటి కృషి చేసిన ఆవిడ జన్మదినాన్ని ఈరోజు మనం ఉషోదయ మండలి దివ్యాంగుల సమాఖ్య ద్వారా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మన కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ దేశంలో దివ్యాంగుల కోసం నిధులు కేటాయించడం అనేది చాలా తక్కువ. ఎన్నో ఉద్యమాలు చేస్తే ఆ మాత్రం అనేది కొద్దిగా చేస్తున్నారు తప్పించి అసలు మన అల్లూరు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రమాణ స్వీకారం చేసి రంపచోడవరం విచ్చేస్తున్న సందర్భంగా కూటమి కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకున్నారు. సీతపల్లి బాపనమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని అనంతరం భారీ ర్యాలీగా రంపచోడవరానికి చేరుకున్నారు. అంబేద్కర్ సెంటర్ నందు భారీ గజమాలతో అభిమానులు ఆమెను సత్కరించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, వారి ఆశను వమ్ము చేయకుండా వారికి నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాను అంటూ ఆమె హామీలు ఇచ్చారు. నెక్స్ట్ అల్లూరు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రమాణ స్వీకారం చేసి రంపచోడవరం విచ్చేస్తున్న సందర్భంగా కూటమి కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకున్నారు. సీతపల్లి బాపనమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని అనంతరం భారీ ర్యాలీగా రంపచోడవరానికి చేరుకున్నారు. అంబేద్కర్ సెంటర్ నందు భారీ గజమాలతో అభిమానులు ఆమెను సత్కరించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, వారి ఆశను వమ్ము చేయకుండా వారికి నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాను అంటూ ఆమె హామీలు ఇచ్చారు. నెక్స్ట్
కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో పట్టణ గ్రామీణ ప్రాంత కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రభుత్వం ద్వారా పరిష్కరించడానికి మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు హామీనిచ్చారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో పట్టణ గ్రామీణ ప్రాంత కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రభుత్వం ద్వారా పరిష్కరించడానికి మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు హామీనిచ్చారు. మండపేట నియోజకవర్గ ఆలమూరు మండల కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో మండపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన మండపేట కాపు కళ్యాణ మండపంలో గురువారం ఎమ్మెల్యే జోగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి గాను మండపేట టౌన్ రూరల్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం సంఘం ఇన్ఛార్జ్ దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి తమ వంతు సాయంగా కేబుల్ ఆపరేటర్ల తరపున ₹1,00,000 విరాళం ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. తమ సమస్యను తెలుపుతూ గత ప్రభుత్వం కేబుల్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తమ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకు మంచి రోజులు ఉండేవని చెప్పారు. ఇప్పుడున్న సమస్యను పరిష్కరించి తమకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కేబుల్ ఆపరేటర్లు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని కేబుల్ ఆపరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే అయిపోయింది, ఏదో జరుగుతుంది అనుకున్నాం. చాలా వరకు బాగా పర్వాలేదనుకున్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం వచ్చాక, అంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదండి, కాకపోతే ఏంటంటే ఎక్కడో ఉన్న అనపర్తి నుంచి ఎక్కడో ఉన్న సిగ్నల్ నుంచి అవి తీసుకొచ్చి మండపేట మొత్తం ఒక బ్రహ్మాండంగా ఉండే వ్యాపారాన్ని, బతుకు తెరువుల్ని ఈ మండపేటలో వాళ్ళ ముందు మండపేట రావడం, మండపేటలో వచ్చి పాడు చేయడం, అక్కడి నుంచి మా చుట్టుపక్కల గ్రామాలు, మా ఆలమూరు మండలం కూడా మండపేటలో వచ్చే ప్రతి సిగ్నల్ కాంపిటేటర్ మా రూరల్ ఏరియాలో చూడడం, మా రూరల్లో ఇప్పుడు మా ఆలమూరు మండలం ఆపరేటర్లో చాలా పెట్టుబడి పెట్టి పాపం అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వారు కాంపిటీషన్ వ్యవస్థని ఎదుర్కొంటున్నారు. అలాగే కడియం మండలంలో కూడా మొట్టమొదటి వరకు కూడా ఈ కాంపిటీషన్ వ్యవస్థ విస్తరించింది. సో దయచేసి మా గౌరవ శాసనసభ్యులు ఆపరేటర్ తరఫు నుంచి మేము కోరుకునేది ఒకటే, సార్ ఈ మండపేట మీరు సెటరైట్ చేయగలిగితే జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఇక్కడ మొలిసిన ఈ పురుగుని ఇక్కడే తొలగించాలి. మీరు ఆలోచన చేయండి, మరలా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాం. ఈ మండపేట టౌన్లో ఉన్న పాత ఆపరేటర్లు, కాంపిటీషన్ ఆపరేటర్లు, కాంపిటీషన్ తీసుకొచ్చిన వాళ్ళతో ఒకసారి దయచేసి మీరు కుమార్ గారికి అప్పచెప్తారా, లేకపోతే సిఏ గారి దగ్గరికి అప్పచెప్పి ఒక కమిటీ వేయండి. లేకపోతే మా యొక్క విన్నపం, మీరు ఖచ్చితంగా మా ఆపరేటర్లు ఎప్పుడు కూడా నియోజకవర్గం మా ఆపరేటర్లు అందరం కూడా మీకు వెళ్ళ రుణపడి ఉంటాం. అలాగే మీకు ఎప్పుడు సపోర్టివ్ కూడా ఉంటాం. దయచేసి ఈ ఒక్క విషయంలో మాత్రం శాసనసభ్యులు మాకు సహకారం అందించాలని, ఎందుకంటే ఈ మండపేటలో కనుక ఈ సమస్య సాల్వ్ అయిపోతే చుట్టుపక్కల పక్క నియోజకవర్గమైన మా ఆలమూరు మండలం కూడా సెటరేట్ అవుతుంది. సో దయచేసి గౌరవ శాసనసభ్యులు ఆపరేటర్ తరఫున మా విన్నపాన్ని మన్నించి త్వరలో మమ్మల్ని మరలా పిలిచి ఈ యొక్క కాంపిటీషన్ వ్యవస్థ మీద మండపేటలో ఒకసారి కూర్చోబెట్టి అందరితోటి తగిన చర్యలు తీసుకుని ఆపరేటర్లు అందరూ ఆదుకుంటారని ఆపరేటర్లు అందరి తరఫున కోరి ప్రతిమాలు అడుగుతున్నానండి. మరి రోజున ఒక మండపేట నియోజకవర్గం ప్లస్ ఆలమూరు మండలం కేబుల్ ఆపరేటర్స్ అందరూ కలిసి నన్ను మరి ఈ యొక్క సత్కారానికి ఆహ్వానించడం జరిగింది. మరి అయితే మొట్టమొదటి మరి 4వసారి ఎన్నికైన తర్వాత ఒప్పుకున్నారు కూడా ఇదే మొట్టమొదటి. ఇంకేంటంటే ఏ సమస్య ఉన్నా, ఏ వినోదం కావాలన్నా అంతా మీ ద్వారానే ప్రజలకు చక్కగా అందుతూ ఉంది. మరి మన ఏరియాలో అలవాటు ఏంటంటే, అంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఎవరు ఏది చేసి కొంచెం బాగున్నారనుకుంటారో అందరూ వెంటనే కొత్త రకం పెట్టాలని ఆలోచించారు. కూడా ఇంకో 10 మంది దాంట్లో వస్తూ ఉంటారు.
దానివల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కాకుండా నేను కూడా స్వయంగా తీసుకుని అందరూ కూడా అందరికీ న్యాయం జరిగేలాగా, అది ముందు వెనకాల కాకుండా అందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా మనందరూ కలిసి చేసుకుందామని చెప్పి సభ్యంగా తెలియజేస్తూ, మరి మన ఈ నిర్వాహకులకి నా వయసు ఒక 6 సంవత్సరాలు తగ్గించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే మీరు అందరూ ఏమిటంటే నాకు ఆయుష్గా పెరగాలని 6 సంవత్సరాలు నాకు ఆయుష్ పెంచుతున్నాను. మరి ఇంకొక విషయం, మనం ఏదైనా సరే వ్యాపారం కానీ ఏ వ్యాపారం ఒకరి వ్యాపారంలో రకంగా దీంట్లో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి పార్టీలు వద్దు. మరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలనే పరిస్థితి చేశారు మీరు. అలాగే వైఎస్ఆర్ పార్టీ ఉంటారు, లేకపోతే ఇంకో కాంగ్రెస్ లేకపోతే ఇంకో కంపెనీలో ఉండొచ్చు. అంచేత ఇందులో మనకి దీంట్లో పార్టీలు కులాలు పెట్టుకుంటే మనం ఇబ్బంది పడతాం. మండలం ఉన్నాను, మండపేట మండలం లేదు. ఓకే, మరి ఈ కులాలు కానీ పార్టీలు కానీ తీసుకురాకుండా మనందరం కలిసి ఇంటేనే మనకి ఎందుకు సక్సెస్ అవుతాం. మరి నేను ఒక రైస్ మిల్లర్గా ఆ రైస్ మిల్లర్ అసోసియేషన్ చాలా పకడ్బందీగా మరి చాలా బాగుండేది. అది 1900 అల్లూరు జిల్లా ఏటపక్క పోలీస్ స్టేషన్లో ఓఎస్టీ మహేశ్వరరెడ్డి ఎదుట 2 మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు తమకు నచ్చకపోవడంతో పాటు పోలీసులు కల్పిస్తున్న రాయితీలకు ఆకర్షితులై లొంగిపోయారని ఓఎస్టీ తెలిపారు. కాగా సిపిఐ మావోయిస్టు పార్టీ గుండా ఏరియా సబ్రాలు మడివి గంగి మరియు సోదే సుక్కీలు గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో సభ్యులుగా పనిచేస్తున్నారని, వీరు అనేక హింసా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఓఎస్టీ మహేశ్వరరెడ్డి తెలిపారు. వీరికి ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని పథకాలకు అందజేస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లూరు జిల్లా ఏటపక్క పోలీస్ స్టేషన్లో ఓఎస్టీ మహేశ్వరరెడ్డి ఎదుట 2 మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు తమకు నచ్చకపోవడంతో పాటు పోలీసులు కల్పిస్తున్న రాయితీలకు ఆకర్షితులై లొంగిపోయారని ఓఎస్టీ తెలిపారు. కాగా సిపిఐ మావోయిస్టు పార్టీ గుండా ఏరియా సబ్రాలు మడివి గంగి మరియు సోదే సుక్కీలు గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో సభ్యులుగా పనిచేస్తున్నారని, వీరు అనేక హింసా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఓఎస్టీ మహేశ్వరరెడ్డి తెలిపారు. వీరికి ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని పథకాలకు అందజేస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్టార్ట్ చేయొచ్చా? మనకి ఈరోజు అల్లూరి సీతారామరాజు పోలీస్ చింతూరు సబ్ డివిజన్కి సంబంధించి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న 2 వ్యక్తులు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఒకరు వచ్చి సోడి సుక్కి, తను ప్రజెంట్ ఏసీఎం క్యాడర్ మనకి. సో వాళ్ళ సొంత విలేజ్ వచ్చి కన్నాయపాడు విలేజ్, కుంటా మండల్, మనకి ఛత్తీస్గఢ్ సుక్మా డిస్ట్రిక్ట్. ఇంకొకరు వచ్చి మడివి గంగి అలియాస్ సమంత, తను సొంత ఊరు వచ్చి కర్రిగుండం విలేజ్, చింతకుప్ప పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఛత్తీస్గఢ్ స్టేట్. తను వచ్చి మనకి పార్టీ మెంబర్గా వర్క్ చేస్తున్నారు. ఇందులో సోడి సుక్కి వచ్చేసి మనకి 2009 టైంలో పార్టీలో జాయిన్ అయ్యారు. సో 2017లో పార్టీ మెంబర్గా ప్రమోషన్ వచ్చి 2019లో ఏసీఎం క్యాడర్గా అప్గ్రేడ్ అయ్యారు. దాని తర్వాత ఈ DAKMS మన కిసాన్ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక్కడ మనకి కుంటా ఏరియాలో చూస్తున్నారు. మడివి గంగి వచ్చేసి మనకి 2021లో సెకండ్ కంపెనీ ద్వారా పార్టీలోకి రిక్రూట్ చేశారు మన హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి. సో అందులో ఆవిడ మనకి 2021 నుంచి 2022 వరకు సెకండ్ కంపెనీలో ఫస్ట్ ప్లాటూన్లో వర్క్ చేశారు హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి. సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళు 2022లో కంప్లీట్గా హెడ్ క్వార్టర్ బెటాలియన్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ మనకి ప్రెస్ టీము
తర్వాత మోపోస్ ఈ పొలిటికల్ ఐడియాలజీని ఏవైతే స్కూల్స్ ద్వారా వాళ్ళు మనకి పబ్లిక్కి చెప్తారో దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు, తర్వాత అగ్రికల్చర్ టీంకి సంబంధించి కూడా చూశారు వాళ్ళు. సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి 2023లో మెట్టగూడెంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు. అండ్ ఎల్మకొండ 2023 క్యాంప్ అటాక్కి సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో దానిపైన ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం ఒకటి. సెకండ్, మన ఏపీ స్టేట్కి ఏపీ గవర్నమెంట్ ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దానికి సంబంధించి మనకు కరెక్ట్గా బెనిఫిట్స్ అన్ని రావడం, రీసెంట్గా జరిగిన సరెండర్స్ ద్వారా వాళ్ళు తెలుసుకొని ఇందులో మనకి సరెండర్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజు పోలీస్ తరఫున ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉండి బయటికి రావాలి, మేము సరెండర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరినైనా ఇక్కడ అప్రోచ్ అయ్యి పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. మనం 100% వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ పబ్లిక్తో పాటు నార్మల్ లైఫ్ గడపడానికి మనం 100% గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బిల్స్ రికార్డ్స్ తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపైన అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సుభాష్ మాట్లాడుతూ, రామచంద్రపురంలోని ఏ రోగి వచ్చినా కాకినాడ వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తక్కువ ఇవ్వడం జరిగింది, రోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చంద్రన్న పాలనని లోకేష్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బిల్స్ రికార్డ్స్ తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపైన అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సుభాష్ మాట్లాడుతూ, రామచంద్రపురంలోని ఏ రోగి వచ్చినా కాకినాడ వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తక్కువ ఇవ్వడం జరిగింది, రోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చంద్రన్న పాలనని లోకేష్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేశారు. ఆల్రెడీ మేము వచ్చింది, మనం అవేర్నెస్ తీసుకురండి వర్కర్స్ని, అట్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేయండి, యాజమాన్యంతో చెప్పడం జరిగింది. అది కూడా చెప్తారు. ఒకసారి ఏమో వచ్చిందమ్మా నా రీచ్ అయినా ఆ సైకిల్ ఆ డీటెయిల్స్ ఇవ్వమ్మా. డీటెయిల్స్ ఇస్తే నేను వెళ్ళినప్పుడు ఈ సైట్ మీరు మీకు ఒక రకమైన మీ మంచిగా జరిగినప్పుడు మరి అది చూసుకుంటున్నాను. ఆల్రెడీ మేము వచ్చింది, మనం అవేర్నెస్ తీసుకురండి వర్కర్స్ని, అట్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేయండి, యాజమాన్యంతో చెప్పడం జరిగింది. అది కూడా చెప్తారు. ఒకసారి
జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు జనరిక్ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి, అవునా కదా? మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది? ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురుకుండా ఇటు మాట్లాడుతున్నాను నేను. జనరిక్ లో కొనవలసిన మందులు ఇందులో కొనటం వల్ల ఏమవుద్ది? 10 రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే 5 రూపాయలకు వస్తుంది. మీరేం చేస్తున్నారో ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలకే తెచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు? పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు, అవునా కదా? ఇంకేముండదు, మిమ్మల్ని తీసేయడమే. కానీ ఇక మీద నుంచి అంటే ఇక మీద నుంచి ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రభస చేసాడు, మొత్తం వ్యాపారం చేసాడు. మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా? ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా? డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని? మరి ఏంటి బిల్స్ ఏంటి, వ్యవహారం ఏంటి? జనరిక్ అలాగే ఎన్టీషియా కానీ అందరూ ట్రాక్లోకి వస్తారు కాబట్టి మీ బాధ్యతగా ఎవరు కూడా కాకినాడ వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాను. దాన్ని మీకు అన్ని వేళ నేను అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కుంటున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలని నా మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వితిన్ 3 daysలో కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అన్ని వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.